విజయవాడ నగరంలో అనేక సంవత్సరాల నుంచి ప్రసిద్ధిగాంచిన విజయవాడ నగరం నుంచి ఇక్కడి నుంచి ముస్లిం సమాజానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించిన ముసాఫిర్ ఖానా ఏదైతే ఇక్కడ ఉందో దీనికి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఈ షాజహూర్ ముసాఫిర్ ఖానా అనేక సంవత్సరాల నుంచి పాత కట్టడంగా ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 15 కోట్ల రూపాయలతో దీనికి మొత్తం పాత కట్టడాన్ని పడగొట్టి కొత్త కట్టడం జరిగింది. టోటల్గా అన్ని హాల్స్ కూడా ఇక్కడ 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా సెంట్రల్ ఏసీ హాల్స్ ఇక్కడ కళ్యాణ మండపంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షాదీఖానా ఏదైతే షాజహూర్ ముసాఫిర్ ఖానా ఉందో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం ఉన్నా కూడా ఎక్కడా కూడా దీనికి పాలక మండలిని నియమించలేదు. తర్వాత వాళ్ళ అనుయాయులు ఎవరున్నారో అప్పుడున్న ఎమ్మెల్సీలు అప్పుడున్న ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ మనుషులకి ఎటువంటి టెండర్ లేకుండా ఎటువంటి ఓపెన్ యాక్షన్ లేకుండా వాళ్ళ మనుషులు ఇచ్చుకొని ఇక్కడ దాదాపు 3 సంవత్సరాలు దోచుకోవడం జరిగింది. మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారు ఈ షాజహూర్ ముసాఫిర్ ఖానా ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్కు ఒక పాలక మండలి లేకుండా నడపడం చాలా తప్పు, ఇది పాలక మండలి ఏర్పాటు చేయాల్సిందే అని రాష్ట్ర వక్ఫ్ బోర్డును కోరటం జరిగింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు తక్షణమే చర్య తీసుకొని ఈ పాలక మండలిని ఈరోజు నియమించడం జరిగింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు పాలక మండలిని నియమించారు. ఆ లెటర్ ఈరోజు ఏదైతే పాలక మండలి నియామక పత్రం ఉందో ఈ లెటర్ ఈరోజు ఉదయం ఈ కమిటీ సభ్యులందరూ మన ప్రియతమ నాయకుడు పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ ముసాఫిర్ ఖానా ఈ ఆఫీస్లో ఇక్కడ మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేసుకొని వీళ్ళు ఈ ముసాఫిర్ ఖానా అభివృద్ధికి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనే సమావేశం ఏర్పాటు చేసుకొని తీర్మానాలు చేసుకోవడం జరిగింది. మొదటి సమావేశం కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క పాలక మండలిని మీడియాకు పరిచయం చేస్తున్నాను. దీంట్లో సయ్యద్ సలీం గారు ఈ ఇన్స్టిట్యూషన్కు ముసాఫిర్ ఖానాకు అధ్యక్షులుగా ఉన్నారు, సయ్యద్ సలీం గారు. అలాగే షేక్ ఖాజా రహమతుల్లా గారు ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. అలాగే సయ్యద్ ఇమ్రాన్ ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. అలాగే ఈ ఇన్స్టిట్యూట్కి ముసాఫిర్ ఖానాకు కార్యదర్శిగా అమానుల్లా గారిని కార్యదర్శిగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దీంట్లో ట్రెజరర్గా సయ్యద్ ఖాదర్ హుసేన్ గారిని నియమించడం జరిగింది. అలాగే ఈ పాలక మండలిలో సభ్యులుగా షేక్ ఇస్మాయిల్ గారు, అలాగే ఫిరోజ్ గారు, అలాగే ఖాదర్ బాషా గారు, అలాగే అబ్దుల్ బారీ గారు, అలాగే హుసేన్ బాషా, షేక్ ఖలీల్ను నియామక మండలి సభ్యులుగా ఏర్పాటు చేసుకోవడం నియమించడం జరిగింది. ఈ కమిటీ ఇంత బ్రహ్మాండమైన కమిటీని నియమించినందుకు నేను ముఖ్యంగా మన పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అబ్దుల్ అజీజ్ గారికి కూడా నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇప్పుడు దాదాపు 2-3 రోజుల నుంచి ఈ ముసాఫిర్ ఖానా ఎవరికో గంపగత్తుగా ఎవరికో అప్పచెప్పేస్తున్నారు, ఒక వ్యక్తికి ఇచ్చేస్తున్నారు, ముసాఫిర్ ఖానాని ఏదో చేస్తున్నారు, దోచుకుంటున్నారని ఏదైతే ఈ వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారో సోషల్ మీడియాలో, వాళ్ళకి ఒకటే అడుగుతున్నాను, మీకు కళ్ళు ఉన్నాయా లేవా? కళ్ళుంటే మీ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్ ఒకసారి మీరు చదువుకున్నారా? 3 సంవత్సరాలు మీరు ఇక్కడ దోచుకున్నారే ఈ ముసాఫిర్ ఖానాను, పేదల సొమ్ము, పేద ముస్లిం ప్రజానికానికి వెళ్ళేది సొమ్మును మీరు దోచుకున్నారే 3 సంవత్సరాలు. అప్పుడు మీరు ఎవరిని అడిగారయ్యా? మీరు ఇక్కడ ఎవరైతే ఇక్కడ మెయింటైన్ చేశారో వాళ్ళకి ఎవరు నియమించారు? ఎక్కడైనా టెండర్ పిలిచారా? ఇక్కడ పెళ్లిలకు ఏదైతే ఇక్కడ సామాన్లు ఇచ్చారో అది ఎవరికైనా టెండర్ పిలిచారా? ఒక టెండర్ కూడా పిలిచారు, యాక్షన్ కూడా పిలిచారు, టెండర్ కొనసాగుతూ ఉంది. సో కూటమి ప్రభుత్వానికి యాంటీ వస్తుంది, గవర్నమెంట్కి వ్యతిరేకంగా వస్తుందని ఆగ మేఘాల మీద టెంపరీ కమిటీని వేశారని చెప్పేసి చెబుతా ఉన్నారు. సో
కేవలం కంటి తురుపు చర్యగానే కమిటీ వేశారా, లేకపోతే పర్మనెంట్ గా వేశారా, లేకపోతే ముసాఫిర్ ఖాన్ ఏదైతే ప్రైవేటైజేషన్ చేస్తున్నారో ఆ టెండర్ ప్రక్రియ కొనసాగుతుందా, ఆగిందా? ప్రైవేట్ టెంపరరీ కమిటీ అంటే ఏంటి? నాకున్న సమాచారం 3 సంవత్సరాలు చేశారు. 3 years పీరియడ్ ఆఫ్ దిస్ కమిటీ, 3 years క్లియర్ ఆర్డర్స్. తర్వాత ఈ కమిటీ హడాహుడిగా వేసిన కమిటీ కాదు. కేసిని శివనాథ్ చిన్ని గారు 6 months ముందే ఈ కమిటీ ప్రపోజల్ పెట్టారు. అలాగే ఇక్కడ ఈ ప్రజలు కూడా వీళ్ళు ప్రతినిత్యం ప్రజల్లో ఉంటారు, ప్రజాసేవ చేస్తారు, ఇటువంటి కమిటీని ఏర్పాటు చేయాలని ప్రజలు కూడా కోరుకున్నారు. హడాహుడిగా నియమించిన కమిటీ కాదు ఇది మాత్రం. అంటే ఒక మాట, ఇవాళ పెడితే ఇవాళే ఎందుకు వేశారంటారు, రేపు పెడితే రేపే ఎందుకు వేశారంటారు. ఏమైంది స్క్రోలింగ్? వ్యక్తీకరణ చేస్తున్నారని ముసాఫిర్ ఖాన్ ప్రైవేట్ వ్యక్తీకరణ చేస్తున్నారని ఎక్కడ చేశారు ప్రైవేటీకరణ? నోటిఫికేషన్ ఇచ్చారు కదా. ఇచ్చారు కదా. మరి అదే మీ మీడియా ఇంతకుముందు 3 years నుంచి ఎవరు ఇచ్చారు ఇక్కడ? ఎవరు చేశారు చెప్పండి, మీరు ఆన్సర్ ఇవ్వండి. ఎవరు చేశారు? ఒక్కొక్కటి చేసింది. ఏది అంటే అంటే ఇక్కడ పెళ్ళిళ్ళకి సామాన్లు కూడా ఒకటి వాళ్ళే ఇచ్చారా? ఒక నిమిషం, అది ఎవరు పాడుకున్నారు, ఎక్కడ పాడుకున్నారు తీయండి. ఎక్కడ టెండర్ వేశారా వాళ్ళు? ఒక ఎమ్మెల్సీ అనుచరుడు రాసిచ్చారు, ఒక మాజీ మంత్రి అనుచరుడు రాసిచ్చారు. దాన్ని అడిగేవాళ్ళు లేరు. వాళ్ళు చేసి లేదు, అది తప్పుడు మాట. అది తప్పుడు మాట. ఏదైతే ప్రజల్లో వ్యతిరేకత కాదు, ఈ వైసీపీ వాళ్ళు ఈ పెయిడ్ బ్యాచ్, పేటిఎం బ్యాచ్ చేసుకున్నారు. ఒక మాట వినండి. చెప్పండి. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆగమేఘాల మీద కమిటీ వేశారు ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఆ టెండర్ ప్రక్రియ కొనసాగిద్దా, అది క్లియర్ చేయండి. నీకు 2 మాటలు ఇక్కడ 3వ నెల కమిటీ బోర్డులో పాస్ అయిపోయింది. ఓకే, చూసుకోండి, డేట్స్ చూసుకోండి. 3వ నెలలో కమిటీ పాస్ అయింది. తర్వాత దానికి 5వ నెలలో కూడా బోర్డు పెట్టారు. ఇవాళ చేసిన కమిటీ కాదు ఇది. తర్వాత వాళ్ళు తప్పులు చేశారంటున్నారు మీరు. వాళ్ళు చేసిన తప్పులకి మేము సరిదిద్దడానికే బ్రహ్మాండమైన కమిటీని వేసుకున్నాము. అది విషయం. ఇక్కడ ఉన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నాయకత్వం వహిస్తున్నారు. విజయవాడ వచ్చేసరికి పార్లమెంట్ సభ్యులు కేసిని చిన్ని గారు నాయకత్వం వహిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గం వచ్చేసరికి సుజనా చౌదరి గారు నాయకత్వం వహిస్తున్నారు. ఇక్కడ అవినీతికి, ఒక వ్యక్తికి కట్టబెట్టడం, ఇటువంటి ప్రక్రియలు ఎక్కడా కూడా జరగలేదు, జరగవు కూడా. ఇప్పుడు కమిటీ పడిన తర్వాత యాక్షన్ అనేది తర్వాత విషయం. అది కమిటీ డిసిషన్స్ ఆల్రెడీ ఫస్ట్ మీటింగ్ అయింది. మళ్ళీ రేపు వారంలో 3 రోజుల్లో 4 రోజుల్లో వీళ్ళు స్టేట్ వర్క్ బోర్డుతో చర్చించుకొని ఇంకొక మీటింగ్ పెట్టుకుంటారు. ఇక్కడ వాట్ ఈజ్ వాట్ అనేది కమిటీ. ఈరోజు తాజూర్ ముసాఫిర్ ఖాన్ కమిటీ మన కేసిని చిన్ని గారు మాకు బాధ్యత అప్పచెప్పారు. అలాగే ఫతావుల్లా గారు, అలాగే జలీల్ ఖాన్ గారు, అలాగే నాగుల్ మీరా గారు, అలాగే బుద్ధంకన గారు, వీళ్ళందరూ మనిషిని గమనించి వీళ్ళు పనిచేస్తారా లేదా, కష్టపడతారా లేదా అని వాళ్ళందరూ చేసి మా అందరికి 11 మంది కమిటీ నియమించారు. అలాగే వాళ్ళు ఎంత నమ్మకం మాకు ఇచ్చారో అదే నమ్మకం మీద అదే మా ముస్లిం పేద పేదలకి ఏం కావాలో వాళ్ళ అందుబాటులో ఉంటానని నేను సభాముఖంగా చెప్తున్నాను. వీళ్ళందరికీ నా ధన్యవాదాలు.